మీరు చూసేది వంకాయ బంగాళదుంప కర్రీ చేస్తున్నాను. మామూలుగా ఉండదు. వచ్చిన వాళ్ళు వంకాయ కూర వండడం వచ్చిన వాళ్ళు దాన్ని ఏం పట్టించుకోకండి, చూడండి అంతే. రాని వాళ్ళు చూసి నేర్చుకోండి. వచ్చిన వాళ్ళు ఏం చేయాలి తెలుసా, ఇంకా టేస్ట్గా ఉంటారా ఏంటి అన్నది ఆలోచించండి. ముందు ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఎక్కువ వేయాలి సార్, మామూలుగా ఉండదు. కరివేపాకు మట్టుకి ఎక్కువ వేయాలి. వేసి దోరగా వచ్చేలాగా వేపుకోవాలి ముందు. ఓకే ఫ్రెండ్స్, దోరగా వచ్చేలాగా వేపుకున్న తర్వాత వంకాయలు బంగాళదుంప వేసుకుని దాంట్లో వేయాలి. వంకాయ బంగాళదుంప మామూలుగా ఉండదు అప్పుడు. వంకాయ బంగాళదుంప వేసి తిప్పితే ఉంటుంది సామరంగా. తిప్పితే ఏముంటుంది, తిప్పితే చెయ్యిలో అవుతుంది. గట్టిగా తిప్పకండి, స్లోగా తిప్పుతూ అసలు బాగా బాగా మగ్గిన తర్వాత అప్పుడు దాంట్లో వేయవలసినవన్నీ వేసుకోవాలి. చూపుతా. ఓకే, కంగారు పడకండి, వేగాలి కదా అది. బాగా దోరగా అయిన తర్వాత దీంట్లో పసుపు, కారం ధరించాలి. పసుపు వేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు ఒక్క 2 చిన్నగా అయితే 2 స్పూన్లు వేసుకుంటే తగినంత వేసుకోండి. 2 స్పూన్లని, ఆ స్పూన్లు ఒక్కొక్క ఇంట్లో పెద్దగా ఉంటాయి, ఒక ఇంట్లో చిన్నగా ఉంటాయి. స్పూన్ బట్టి దాన్ని తగినంత వేసుకుని బాగా కలిపి ఇది ముందు పసుపు వేసిన తర్వాత కలిపిన తర్వాత కారం 2 స్పూన్లు, అంటే దానికి తగినంత వేసుకోవాలి. కారం తగినంత వేసుకుంటే కొంచెం కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే మంచిది. ఎందుకంటే కొంచెం టేస్ట్ కారంలోనూ పసుపులోనూ వస్తుంది. చూడండి ఎలా ఉంది, ఇప్పుడే తినేయాలనిపించండి. కానీ కారంలో ఒక ప్లస్ పాయింట్, కారంలో ఒక ట్రిక్ చెప్తాను. చూడండి, కారం ఇలా ఉందనుకో బాగుంటుంది. చూడండి, కర్రీ ఇప్పుడే వేసి తినేయాలనుకుంటా, కానీ వంకాయ ఉడకదు కదా. బంగాళదుంప అయితే మగ్గిపోతుంది, వంకాయ ఉడకదు, తొందరపడుతుంది. కారం ఇవన్నీ వేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి. అవన్నీ ములిగేలాగా వాటర్ పోసుకోవాలి. ఏమి ములిగేలాగా, వరదలు వస్తే ఇల్లు ములిగేలాగా కాదు. ఇదే మనం వండే కూర వంకాయ బంగాళదుంప వేసాం చూసారా, అవి ములిగేలాగా వేసుకోవాలి వాటర్. వేసుకుంటే ఇంకెక్కువ వేసుకున్నాం అనుకో బాగా మెత్తపడిపోతాయి. వేసుకోకూడదు, అలా ములిగేలాగా. కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే కొద్దిగా గ్రేవీ ఉందనుకో బాగుంటుంది. మురిగితోటి గ్రేవీ మంచిగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాగా గ్రేవీ కింద వచ్చిన తర్వాత దింపేసుకోవాలి. ఓకే, బాగుందా కర్రీ? ఎక్సలెంట్. అలా చేసుకోండి. కారంలో ట్రిక్ అన్నాను చూసారా, అది మన మిరపకాయలు అయితే, మన ఎండుమిరపకాయలు అయితే ఇస్త్రీ చేసినట్టు ఉంటాయి. కర్నూలు మిర్చి అంటారు. అవి బట్టలు నలిగిపోతే ఎలా ఉంటాయి, ముడతలు కింద అలా ఉంటాయి. అవి అర కేజీ తీసుకుని 2 మిక్స్ చేసి కారం ఆడితే ఉంటుంది టేస్ట్. మన ఇస్త్రీ చేసి మిరపకాయ ఏమో కారము, కర్నూలు మిర్చి ఏమో రంగు. ఓకేనా, కారానికి రంగుకి మనం తింటుంటే రుచికి మధ్య అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఓకే.